ఇప్పటి నుంచి హీరో ఫ్యాన్స్ కు నచ్చినట్టు హిట్ అయ్యేటట్టు సినిమాలు తీయకుంటే డైరెక్టర్లకు తలకాయ నొప్పి తప్పేటట్టు లేదు కావచ్చు. మొన్న మారుతి హీరో ప్రభాస్ తోని రాజాసాబ్ అనే సినిమా తీసిండు కదా, అగో అది సూపర్ హిట్ కాకపోయేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం వచ్చి డైరెక్ట్ మారుతికి డైరెక్ట్ గా షాకులు ఇస్తున్నారట. సినిమా మంచిగా లేకుండా నన్నానుండ్రి, నా అడ్రస్ చెప్తున్నా రాసుకోండి అని స్టేజ్ మీద మైక్ పట్టుకొని గొప్పగా చెప్పిండు కదా, అగో అదే అడ్రస్ కు ఫుడ్ డెలివరీలు పంపుతున్నారట. ఒక్కటి కాదు రెండు కాదు, వందల కొద్ది ఆర్డర్లు తలుపులు తడుతున్నాయట. అవన్నీ క్యాష్ ఆన్ డెలివరీ అయినట, అంటే తినేది ఇంటికి వచ్చినాకనే పైసలు ఇచ్చుడన్నమాట. అట్లా తన అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టి స్విగ్గీ జొమాటో హ్యాండ్ ఓవర్ అసొంటి యాపులల్లా ఆర్డర్ల మీద ఆర్డర్లు పెడుతున్నారట. పాపం డైరెక్టర్ మారితే నేను ఆర్డర్ చేయలేదు రో అని ఎంత మొత్తుకున్నా బువ్వ ప్యాకెట్లు పట్టుకొచ్చిన వాళ్ళు ఇంటలేరట. అంటే చూడుండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత తిప్పల పెడుతున్నారో డైరెక్టర్ మారుతిని. సినిమా మంచిగా ఉంటదని అడ్రస్ చెప్పుడే పెద్ద తప్పైపోయింది కదరా దేవుడా అని నెత్తి పట్టుకుంటున్నాడట. ఆఖరికి ఏం చేయలేక సెక్యూరిటీ వాళ్లకు నా పేరు మీద ఎసోంటి ఆర్డర్ వచ్చినా లోపలికి రానేయకుండా అని కరాఖండిగా చెప్పిండట. మరి తనకే రావాల్సిన ఆర్డర్లు వచ్చినప్పుడు ఎట్లనో ఏమో గాని ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో చక్కర్రు కొడుతున్నది. ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతికి ఫుడ్ పంపించుడు ఉద్యమం తిరిగానే చేస్తున్నట్టే కొడుతున్నదని అంటున్నారు. మరి దీన్ని ఆపాలంటే ప్రభాస్ రంగంలోకి దిగి అట్లా చెయ్యకుండ్రి డార్లింగ్స్ అని చెప్తే తప్ప ఆగేటట్టు లేరంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ గురించి తెలిసిన వాళ్ళు. పాపం డైరెక్టర్ మారుతి పరిస్థితి ఎట్లనో ఏమో పోరి. షీ గిట్ల తయారైనరేందమ్మా ఈ కాలం పిల్లలు. ఇష్టమైనంతో ఈలుచుకుంటా తిరుగుడే గాక ఆ గాఢాతి గాఢమైన ప్రేమ కోసం తల్లిదండ్రులను ఒప్పించుడు కాదు, ఎదిరించుడు అంతకంటే కాదు, ఏకంగా సంపేయాలి అనే ఆలోచన చేసుడేంది. అట్లయితేనే లగ్గం జరుగుతుంది, లేకుంటే కోరుకున్న పిల్లగాంతో కొంగుమూడి వడదన్నట్టు చేసుడేంది. ఇంత ఘోరంగా తయారైనరేందమ్మా. ఇక్కడ పోలీసుల వెనక నంగనాసి తీరుగా నిలబడ్డ ఈ నల్లికుట్ల పోరి అయ్యవాళ్ళని చంపిందట. ఎందుకు చంపింది, అంత అర్జెంటుగా అక్కెరేమొచ్చింది అనేది పోలీసార్లే చెప్తున్నారు. ఈ నుండి తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండారు. తల్లిదండ్రులు ఇల్లున్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామం ఇన్నరా చిన్నప్పటి నుంచి గర్వంగా ఎత్తుకొని తిండి పెట్టి కావాల్సినవి అన్ని కొనిచ్చి ఫీజులు కట్టి చదివిచ్చి నా బిడ్డ మంచిగా చదువుకొని గొప్ప పేరు తెస్తుంది అనుకుంటే వాళ్ళని చంపే పథకం వేసిందట. ఆలోచన అచ్చుడే కాదు, అనుకున్నట్టు అయ్యే వరకు మత్తు సూది వేసిందట. మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్ గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్ లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్ గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ నందిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చిన పడుకున్నది అని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చిన అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు ఓషిని కాళ్ళు మాండ కాదనే, కడుపారగన్న అయ్యే వాళ్ళను చేతురార చంపిది కాదనే, మళ్ళా ఎమ్మటే సొక్కం పూస తీరుగా వాళ్ళ అన్నకు ఫోన్ చేసి మన అయ్యవ్వ కింద పడ్డారు, నాకు భయం అవుతుంది, తొందరగా వచ్చి చూడు అన్నా అని ఆస్కార్ లెవెల్ అటకమాడిందట. బొంక నేర్చినమ్మ వంకలు చెప్పింది అన్నట్టు మహానటి తీరుగా గుండెపోటు వచ్చిందని కొత్త కథ అల్లి చెప్పిందట. కానీ అనుమానం వచ్చిన అన్న పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేసి మా సక్కని బిడ్డ చేసిన గొప్ప పనిని దొరకబట్టిరట. మరి అంత గొప్ప ప్రేమ వాళ్ళది, అయ్యవ్వాలని కూడా చంపేంత అమర ప్రేమికుల వాళ్ళు. అంటే 2 ఏళ్ల కింద మొదలైన ఇన్స్టాగ్రామ్ ప్రేమ అట వాళ్ళది. ఇక తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఎట్లుంటాయో, ఎవరు ఎందుకు ప్రేమించుకుంటారో తెలియదు, ప్రేమించుకొని ఏం చేస్తారో తెలియదు. అవో అంత గొప్ప ప్రేమలు పుడతాయి ఇన్స్టాగ్రామ్లల్లా. చరిత్ర పుటలల్లనే నిలిచిపోయేంత ప్రేమలు మునిగిన ఈ సక్కని తల్లి ఆ ముచ్చట ఇంట్లో చెప్తే కన్నో లోపుకోలేదట. అవో అందుకే గింత ఘోరానికి వడిగట్టింది. గొప్ప పని చేసినవు తల్లి నువ్వు. ప్రేమ కోసం అయ్యవలను చంపినందుకు వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారం అనే ఊరిలో నీకు విగ్రహం పెట్టాలి. నిన్ను ఆదర్శంగా తీసుకొని ఆడపిల్లలు అయ్యవలను చంపుతారు. బుద్ధి లేదు, కనీసం జ్ఞానం లేదు, నీ తెలివిని బొందబెట్ట, ఏ మనిషివి తయారైనవే అని పొట్టు తిడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన సోషల్ మీడియా పబ్లిక్.